మనమరాలు పుట్టిన తర్వాత కొడుకు బర్త్డే మర్చిపోయినాం, ఓకే. కానీ మనమరాలు పుట్టిన తర్వాత దాన్ని చూడాలని, నేనేమో హైదరాబాద్లో ఉంటాను, అదేమో లండన్లో ఉంటుంది. మొన్న శ్రీలంకకు పోయి ఎత్తుకున్నప్పటి నుంచి ఇంకా ఘోరమైన కోరిక దాంతో ఉండాలని. వాడేమో వచ్చేసి అంటున్నాడు. ప్రతి నానమ్మకి ఈ సిచ్యువేషన్ ఇలానే ఉంటుందా, నాకే ఉంటుందా అర్థం అవ్వట్లేదు. అది పోయినప్పటి నుంచి మా ఆయననేమో దాన్ని పిచ్చి పట్టుకుంది, పిచ్చిది అయిపోతుంది మీ మమ్మీ అని అంటున్నాడు. నాకేం అర్థం అవ్వట్లేదు. దాని అర్ధరాత్రి లేచి కూడా దాని వీడియోస్ చూసుకుంటూ అది అవి చేసుకుంటూ ఉంటున్నాను. ఎంత అసలు పిచ్చి అసలు. యాక్చువల్గా మొన్నటి వరకు నేను ఒక డిప్రెషన్లో ఉండే. అసలు మా బాబు పెళ్ళి చేసుకోండు, అసలు ఎందుకు చేసుకున్నా, అసలు నేను ఎందుకు బతకడము, ఇలాంటి పిచ్చి అసలు బతకడమే వేస్ట్ అనే సిచ్యువేషన్ నుంచి నేను దాని గురించి అయినా బతకాలి అనే సిచ్యువేషన్లో ఉన్నాయి ఈరోజు. కానీ చాలా హ్యాపీగా ఉంది. అంటే మన్మరాలు కొడితే ఎంత సంతోషమే అంటే అన్నీ మర్చిపోయి దాన్ని నవ్వును ఒక్కటి గుర్తు చేసుకుంటూ, అది నవ్వినప్పుడల్లా ఏ పని చేయకపోయినా పర్వాలేదు, దాన్ని అంటే మళ్ళీ పెద్దగా అయితే ఎట్లా ఉంటుందో ఏమో సిచ్యువేషన్ తెలియదు. కానీ ఎవ్రీడే ఒక గంట మాట్లాడినా అసలు తృప్తి అనేదే ఉండట్లేదు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది. మా బాబు ఏమో నైట్ షిఫ్ట్ ఉంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్ ఉంటే నేను లేస్తే వాడు అనుకుంటే నేను లేస్తాను. మధ్యలో ఒక 1 hour 2 hours దొరికే టైంలో అది ఏడుస్తుంటుంది. ఆ టైంలో ఫోన్ చేయడు. దీనికి ఏం చేయాలా పరిష్కారం? మా కోడలేమో కాలేజ్కి వెళ్తుంది. మా కాలేజ్ నుంచి వచ్చేసరికి అక్కడ 4 అయిందంటే మనకి ఇక్కడ 9 ఏదో అవుతుంది. ఇది సిచ్యువేషన్. అయినా మా బాబుకు టైం ఉన్నప్పుడల్లా నాకు 12 అయినప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు, మమ్మీ చూడు అది అని చెప్పి. ఎంత చూసినా తృప్తి అనేది ఉండట్లేదు. ఏం చేయాలి దీనికి? ప్రతి నానమ్మకి, ప్రతి అమ్మమ్మకి, అంటే నానమ్మలకి అమ్మమ్మలకి అయితే అమ్మలకి ఇలాంటి సిచ్యువేషన్లు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.